కుల గణన సర్వేను అసెంబ్లీ ముందు ఉంచబోతోన్న వేళ అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలన్నారు షబ్బీర్ అలీ. అయితే సర్వే తీరు లెక్కలపై విపక్ష నేతలు మండిపడ్డారు. మాటలకే పరిమితమై ఎదుటి వారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక, రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తూ ఉంది. కేసీఆరే చెప్పాలా, నా హౌస్ హోల్డ్లో ఇట్లా చేసినా, నేను నా సర్వే రిపోర్ట్ ఇది ఉంది తీసుకో, నేను 10 years చేయలేదు, ఫెయిల్ అయిపోయినా, నేను ప్రజలతో క్షమాపణ అడుగుతున్నా, ఇప్పుడు ఇది నేను ఇస్తున్నాను నీకు అని గవర్నమెంట్కు సలహా సూచనలు ఇస్తే, ఎందుకంటే ఆయన కూడా గవర్నమెంట్ పైసలతో సర్వే చేసినాడు, కోట్లాది రూపాయలు పెట్టి చేసినాడు, కానీ దాని మూలకు పారేసినాడు. ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్లో 2-3 నెలల లోపే ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం, దాన్ని డిస్క్లోజ్ కూడా చేసిన చరిత్ర ఇంతవరకైతే దేశంలో లేదు. దీన్ని కేవలం ఆర్థిక సామాజిక ప్రయోజనాలే కాదు, రాజకీయ ప్రయోజనాల వైపు కూడా దీన్ని తీసుకువెళ్లే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ బీసీలకు తోడుగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం నిలబడింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులమైన అందరం కూడా బీసీలకు అండగా నిలబడి ఉన్నాం. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలని మేము చెప్తున్నాం. అయినా సరే ఆ కాకి లెక్కల్లో మీరు చెప్పినటువంటి శాతానికైనా తక్షణమే రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోవాలి. మీరు ఏం చేస్తారంటే అసెంబ్లీ తీర్మానం చేస్తారు, ఇగో సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాము, ఇగో సుప్రీంకోర్టులో ఇట్లా అడ్డంకులు ఉన్నాయి, చేయనీకి రాదు, సుప్రీంకోర్టులో 50% మించొద్దని చెప్పింది కనుక మేము చేసినాం, ఇక కేంద్రం మీద దొబ్బేస్తాం అని అనుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్లను దెబ్బతీయడానికి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ లెక్కలను తప్పుల తరగతి విధించారు. సర్వే చేస్తున్న సందర్భంలో ఇంటింట తిరగలేదు. ఎవ్రీ స్టేజ్లో, ప్రతి దశలో వాళ్ళు బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు.